అని గర్జించినారు ఆంధ్రకేసరి. రాజధానిగా ఏర్పాటైంది కర్నూలు నగరం. అటువంటి చారిత్రక నగరం. అప్పటికి 50,000 జనాభా. ఈనాటి రైల్వే స్టేషన్ చాలా ఊరు అవతల. బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ అనేది బస్ స్టాండ్. అయితే మంచినీటి సౌకర్యం మాత్రం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెండో పట్టణం మనకు మంచినీటి సౌకర్యం ఏర్పాటైంది. 1896లో చిదంబరరావు గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కేవలం 1 సంవత్సరం 8 నెలల్లో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కేసీ కెనాల్ దగ్గర ఇప్పటికే బోర్డు ఉంది. అంతా కేసీ కెనాల్ నుండి దాన్ని పంపు చేశారు. 1927లో ఎలక్ట్రిసిటీ వచ్చింది. లక్ష్మణస్వామిరావు గారు, బ్యారిస్టర్ లక్ష్మణస్వామిరావు గారు మున్సిపల్ అధ్యక్షులు, మున్సిపాలిటీ ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేసింది. 1945 ప్రాంతంలో దోడు నుండి కర్నూలుకి ట్రైన్ ఏర్పాటైంది. 1910-15 ప్రాంతంలో హైదరాబాద్ నుండి ఈ 2 బ్రిడ్జిలు అయినాయి. తుంగభద్ర హంద్రి బ్రిడ్జ్ అయింది. హైదరాబాద్ నుండి సికింద్రాబాద్ నుండి ట్రైన్ ఇక్కడికి ఏర్పాటైంది, నిజాం రైల్వే. అంత నేను చూసినప్పుడు 1962లో నేను ఊరికి వచ్చినప్పుడు 50 బస్సులు ఉండేవి. ఈరోజు నిమిషానికి 50 బస్సులు ఇక్కడ నుంచి కదిలిపోతున్నాయి. మనం ఇక్కడ నుంచి నంద్యాలకి 4 గంటల ప్రయాణం. ఈరోజు 1:45 నిమిషాలు. అందులో 30 నిమిషాలు బస్ స్టాండ్ నుండి నంద్యాల చెక్ పోస్ట్కి అవుతుంది. విమానంలో తిరుగుతున్నాను. ట్రైన్లో గంటకు 2. అప్పుడు హైదరాబాద్కి 1 ట్రైను, బెంగళూరుకి 1 ట్రైను. అటువంటిది ఇప్పుడు గంటకు 2 ట్రైన్లు తిరుగుతున్నాయి. కర్నూలు నగరం. ఇందాక మేడం గారు చెప్పారు, పంటలు ఎన్ని రకాల పంటలు. వాము, ఆలూరు, ఆలారవి, పత్తికొండ, ఆస్పరి, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఈ మండలాలలో పండే వాము దేశంలో పండే వాములో దాదాపు 70%. ఇది అక్టోబర్, నవంబర్ మాసంలో నాటుతారు. ఫిబ్రవరి, మార్చిలో దానికి సాగవుతుంది. అది మొత్తం 50,000 టన్నులు కర్నూలు మార్కెట్కి వస్తుంది. దేశానికి నాయకులు మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు గాడ్చర్ల హరిశరత్నరావు గారు 1907లో రాజమహేంద్రవరంలో ట్రైనింగ్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు వందే మాత్రం ఉద్యమంలో పాల్గొని